దాన్ని బట్టి చూస్తుంటే జ్ఞానమే శ్రేష్టమని, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమని చెబుతూ వస్తున్నారు. మరి నన్ను ఈ ఘోర కృత్యం ఏంటి, యుద్ధం చేయడం, ఇంతమందిని చంపు అనడం, యుద్ధానికి పురికొల్పడం, ఈ కర్మకు నన్నెందుకు? కర్మ కంటే జ్ఞానమే గొప్పది అంటున్నావు కదా. మరి నేను కర్మను వద్దు అంటున్నా, జ్ఞానమే పొందుతా అంటున్నా, కానీ నీవు కర్మమే ఆచరించు అని నన్నెందుకు నియోగించుచున్నావు? నన్నెందుకు పురికొల్పుతున్నావు యుద్ధం చేయడానికి? నీ కలగా పులగ మాటలతో నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా ఉంది. నా బుద్ధి ఏది తేల్చుకోలేకుండా ఉంది స్వామి. నాకు ఏది శ్రేయస్కరమైన మార్గమో నీవే తెలుపు, ఆ విధంగా నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి అర్జునుడు అడగగా, శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకంలో అర్జున 2 విధాలైనటువంటి యోగ నిష్టలు ఉన్నాయి. ఒకటి జ్ఞానయోగము, రెండవది కర్మయోగము. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, 39వ శ్లోకంలో 22వ అధ్యాయంలో 39వ శ్లోకంలో చెప్పాడు. ఇంతవరకు జ్ఞానయోగ దృక్పథంతో నీకు అన్నీ చెప్తున్నాను అర్జున. ఇప్పుడు కర్మయోగ దృక్పథంతో చెప్తాను. దీన్ని బాగా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఆచరించినావంటే నీవు కర్మబంధాల నుండి ముక్తుడు అవుతావు అని ఇంతకుముందు చెప్పా కదా అనేసి భగవంతుడు చెప్తాడు. ఈ 2 యోగాల గురించి, ఈ 2 యోగాలు ఉన్నాయి ఈ లోకంలో, వాటి గురించి చెప్తాను విను అనేసి చెప్తున్నాడు భగవంతుడు. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి, 4వ శ్లోకంలోకి వచ్చేసరికి, నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. ఎప్పుడైనా సరే కర్మలు చేయకుండా ఓ అర్జున ఏ మనుష్యుడు కూడా యోగ నిష్ఠా సిద్ధిని పొందలేడు. అది జ్ఞానయోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు. ఈ 2 యోగాల్లో ఏదైనా సరే కర్మలు చేయకుండా యోగ నిష్ఠని పొందలేరు, నిష్టను పొందలేరు. యోగ నిష్ఠ అంటే యోగము. యోగము అంటే మనం అప్పుడే చెప్పుకున్నాం, సమచిత్తము. సమచిత్తాన్ని కూడా యోగం అంటారు అర్జున అని కూడా అన్నాడు కదా భగవంతుడు. ఈ స్థిత ప్రజ్ఞతనే యోగం అంటారు అని మనము 59వ శ్లోకము ఏదో ఉంది 2వ అధ్యాయంలో, అక్కడ చెప్పాడు భగవంతుడు. యోగనిష్ట అనేది దీన్ని సమచిత్తంగా ఉండే వాళ్ళను, కర్మ ఫలితాలని వదిలేసిన వాళ్ళను, త్యజించే వాళ్ళను యోగనిష్ఠులు అని అంటారు, దీన్నే యోగం అంటారని చెప్పాడు. కర్మలు ఆచరించకుండా ఉంటే ఎవరికి యోగ సిద్ధి అనేది కలగదర్జున అంటున్నాడు. నేను కర్మలు వదిలేస్తా, త్యజించేస్తా, నేను ఏ పని చేయను, కానీ నాకు జ్ఞాన సిద్ధి కావాలి, కానీ నాకు కర్మ సిద్ధి కావాలి అన్నావనుకో ఏది సిద్ధించదు. నువ్వు కర్మల్ని చేస్తూనే ఉండాలి అంటున్నాడు భగవంతుడు. కర్మల్ని చేస్తేనే యోగనిష్ట అనేది కలుగుతుంది, యోగం అనేది కలుగుతుంది. ఏంటి యోగము అంటే సమచిత్తం కావచ్చు, లేకపోతే స్థిత ప్రజ్ఞత కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే. మౌన వ్రతం ఉంటుంది కదా, అది కూడా ఒక సిద్ధే. మౌనంగా ఉండడం కూడా ఒక సిద్ధే. మౌనము మన వాక్కుని పటిష్టం చేస్తుంది. అతివాగుడు అనేది మన యొక్క శక్తిని క్షీణింపజేస్తుంది. వాక్ శక్తి ఉంటుంది కదా, వాక్కుకు శక్తి ఉంటుంది. వాక్కు శక్తి ఉండే వాళ్ళకి ఎలాగంటే వాళ్ళ మాట ఎక్కడైనా చెల్లుతుంది. ఎవరిలో ఎందరిలో అయినా చెప్పని ఆ వాక్కు అనేది చెల్లుతుంది. ఎవరైనా ఉన్నారు, ఎక్కడైనా ఎంత పెద్దవాళ్ళ మధ్యలోనే మీరు ఒక మాట చెప్పండి, ఆ మాటకు మీ వాక్కు ఇందులో మధ్యలో గ్యాప్ ఆ వాక్కు ఏర్పడుతుంది. ఉంటారు. ఆ ఒక వాక్ శక్తి ఉంది అంటే మీరు ఎక్కడ పోయినా సరే, మీరు ఎక్కడైనా ఉండండి, మీ మాట చెల్లుతుంది. వాక్ శక్తి లేకపోతే మన మాట ఎవరు వినరు, ఎవరు పట్టించుకోరు. మనం మంచిదే చెప్పుని పట్టించుకోరు. అలాగ ఉంటుంది. మౌనం అనేది వాక్ శక్తిని పెంచుతుంది, మనలో ఉన్న నిష్టను పెంచుతుంది, నియమాల్ని పెంచుతుంది, మనలో ఉన్నటువంటి దృఢత్వాన్ని పెంచుతుంది, మనలో ఉన్నటువంటి ధృతి అంటే పట్టుదలని పెంచుతుంది మౌనం అనేది. అది కూడా సిద్ధే. ఇలాంటి యోగాలన్నీ సిద్ధించాలి అంటే ఖచ్చితంగా మనము
కర్మల్ని చేయాల్సిందే అంటున్నాడు భగవంతుడు. పురుషులు అంటే ఇక్కడ మనుష్యులు అని. నచ సన్యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతే. అట్లే కేవలం నీవు కర్మల్ని త్యజించినంత మాత్రం నేను ఏ కర్మలు చేయనబ్బా, కాళ్ళు చేతులు ముడుచుకొని ఒక చోట కూర్చుంటా అన్నంత మాత్రాన నీకు ఎలాంటి నిష్ఠ కలగదు అంటున్నాడు భగవంతుడు. ఎలాంటి యోగము రాదు, కర్మయోగము చేయడానికి రాదు, జ్ఞానయోగము రాదు. ఈ రెండు యోగాలు లేవంటే నీకు భగవత్ సిద్ధినే కలగదు, మోక్ష సిద్ధినే కలగదు, ఆత్మ సాక్షాత్కారమే కలగదు. కాబట్టి మనుష్యుడు అనేవాడు ఎవరైనా సరే ఖచ్చితంగా కర్మల్ని ఆచరించాల్సిందే. అర్జున, నన్ను ఎందుకు కర్మలు ఆచరించమని అంటున్నావు అని అడిగినందుకు భగవంతుడిలా చెప్తున్నాడు. కర్మ గురించినే వస్తుంది అంత మొత్తం 6వ అధ్యాయం వరకు. ఇప్పటి నుంచి కర్మ గురించే వస్తుంది కంటిన్యూగా. ఎంత శ్రేష్టము కర్మలు అనేది. నహి కశ్చిత్ క్షణమపి, ఎందుకంటవా, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. తిష్టత్య ఖచ్చితంగా, ఈ సందేహం లేకుండా, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. కర్మ అనే దాన్ని, కర్మ చేయడం అనేది ఏ క్షణమాత్రం కూడా చేయకుండా ఉండలేడు మనుష్యుడు. మనిషి అనేవాడు కర్మని ఖచ్చితంగా క్షణం కూడా చేయకుండా ఉండలేడు. ఎలాగా? మనమేమో చేతులు కాళ్ళు కట్టేసుకొని కూర్చుని ఉంటాం ఒక మూలన. మరి ఎలా కర్మలు? ఇప్పుడు అక్కడ కర్మ చేయడం లేదు కదా, క్షణం కూడా చేయడు అంటున్నాడు కదా, క్షణం కూడా చేయకుండా ఉండడు అంటున్నాడు కదా భగవంతుడు కర్మల్ని. మరి మనం కాళ్ళు చేతులు అన్ని కట్టేసుకొని ఒక మూలన ధ్యాన స్థితిలో కూర్చొని ఉంటే మరి ఏం పని చేస్తున్నాం మనం అక్కడ? మనస్సుతో పనిచేస్తుంది. వెరీ గుడ్. మనస్సుతో పనిచేస్తాం. ఆలోచనలు సుడిగుండాలు లోపల యుద్ధాలే జరుగుతాయండి కొంతమందికి కదా. యుద్ధాలు జరుగుతాయి పైన, లోపలేమో పైనేమో కట్టేసుకుంటాము, లోపలేమో యుద్ధాలు జరుగుతుంటాయి. ఆలోచన. ఇంకొకటి ధ్యానం చేస్తున్నా, పని చేస్తున్నట్టే. ఎలాగంటే మన మనస్సులో భగవంతుణ్ణి నిలబెడితేనే కదా ధ్యానం. ఏకాగ్రత చిత్తంతో భగవంతుణ్ణి చూస్తేనే కదా ధ్యానం. ఆ ధ్యానంలో కూడా భగవంతుణ్ణి చూస్తున్నామంటే పని కాదు అది, చూడడం, చెయ్యడం, ఇవన్నీ కర్మనే కదా. అది కూడా కర్మనే. భగవంతుణ్ణి ఆలోచనలో నిలుపుకోవడం కూడా కర్మనే. నువ్వు కాళ్ళు చేతులు ఒకటి ఆడిస్తేనే కర్మ కాదు, ఆలోచన చేసిన కర్మనే, భావిస్తున్నా కర్మనే, ఏం చేస్తున్నా కర్మనే. తిన్నా, తాగినా, ఆలోచిస్తున్నా, భావిస్తున్నా అన్ని కర్మల కిందకే వస్తాయి. అందుకే భగవంతుడు మనుష్యుడనేవాడు ఏ కాలంలోనైనా సరే క్షణమాత్రం కూడా కర్మల్ని ఆచరించకుండా ఉండలేడు అర్జున. ఏదో విధంగా కర్మల్ని ఆచరిస్తూనే ఉంటాడు. దీంట్లో ఎట్లాంటి సందేహానికి తావు లేదు అంటున్నాడు. తిష్టత్య అంటే ఎట్లాంటి సందేహానికి తావు లేదు. ఖచ్చితంగా క్షణం కూడా మనం కర్మలు చేయకుండా ఉండలేం మనుష్యులు. కాబట్టి ఎందుకంటే కార్యతే హవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం పొడి చేసేస్తున్నాం అని మనం ఫీల్ అవుతుంటాం. మనమేం చేయట్లే. నేను కూడా ఈరోజు అలాగే ఫీల్ అయినానేమో. ఇలా అడగడం తప్పు, ఇలా అడగడం తప్పు, ఇలా డబ్బు అడగడం తప్పు, డొనేట్ చేయడం తప్పు, అడగడం తప్పు, డబ్బుల విషయంలో నేను ఇప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగడం తప్పు అని ఫీల్ అయ్యా. నేనేదో చేస్తున్నట్టు నేనే ఫీల్ అయ్యా. ఎందుకు? మాయలో పడి, మాయ వల్ల. కార్యతే హవశః కర్మ ప్రకృతి జైర్గుణై. ఏ వ్యక్తి అయినా సరే ఓ అర్జున, ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి త్రిగుణాల నుండే కర్మల్ని ఆచరిస్తున్నాడు, బాధ్యుడవుతున్నాడు అంటున్నాడు భగవంతుడు. సత్వరజస్తమో గుణాలని ప్రకృతిలో ఉన్నాయని చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ సత్వరజస్తమో గుణాల వల్లనే మనం ఇక్కడ ప్రవర్తిస్తున్నాం. అవి మనలో అన్వయించినప్పుడు మనం సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా చూసుకొని ప్రకృతిలోని ఆయా గుణాలు మనలో అన్వయం అవుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు కర్మల్ని మనం ఆచరిస్తూ ఉంటాం. ఆ సత్వగుణం అయితే మంచి కర్మలు, రజోగుణం అయితే అహంకారపూరిత కర్మలు, తమో గుణం అయితే రాక్షస గుణాలతో ఉండి సోమారులమై నిద్రపోతులమై ఉంటాం.
ఆయా క్షణాల్లో మనకి 3 కూడా వస్తాయి. 3 కూడా ఒక్కొక్కసారి ఒక్కో గుణం మనలో వస్తూ ఉంటాయి. మంచిగాను ఉంటాం, అహంకారంగాను ఉంటాం, తమో గుణలమై కూడా ఉంటాం. మీరేమో నేనైతే అట్లనే ఉంటా. అందరికీ 3 గుణాలు కూడా అన్వయిస్తాయి. ఆయా సందర్భాలని బట్టి ఒక్కో సందర్భంలో ఒక్కో గుణం అన్వయించబడుతూ ఉంటుంది. ఆయా కర్మలు ఆ యొక్క గుణాలు ఉన్నప్పుడు ఆ గుణాలు ఏవైతే ప్రేరేపిస్తాయో అలాంటి కర్మలే సత్వగుణంలో ఉంటే మంచి కర్మల్ని ప్రేరేపిస్తాయి. రజోగుణం ఉంటే అహంకారపూరితమైనటువంటి కర్మల్ని ప్రేరేపిస్తాయి. తమో గుణంలో ఉంటే మనము రాక్షస గుణాలు కానీ సోమార్లు కానీ అయ్యి ఉంటాం. అంటే ఆ యొక్క గుణాలని బట్టి మనము ప్రవర్తిస్తూ ఉన్నాం తప్ప మనం కేవలం నిమిత్త మాత్రమే. ఏ క్షణంలో కూడా మనుష్యుడు అనేవాడు పని చేయకుండా ఉండలేడు. ఖచ్చితంగా కర్మల్ని ఆచరిస్తాడు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు మనలో అన్వయించి 3 గుణాలు మనలో అన్వయం చెంది ఆ గుణాల వలన మనము కర్మల్ని ఆచరిస్తున్నాము, కర్మలకి బాధ్యులవుతున్నాము అనేది గుర్తుపెట్టుకో. ఈ వ్యక్తి కర్మను ఏ వ్యక్తి అయినా సరే కర్మల్ని ఆచరించవలసినే ఉంటుంది అంటున్నాడు భగవంతుడు. ఆచరించవలసిందే అంటున్నాడు. ఏ క్షణం కూడా మనము ఆచరించకుండా ఉండలేము. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. ఒకవేళ నీవు కర్మేంద్రియాలన్నిటినీ సంయమ్య అంటే చాలా బలవంతంగా కట్టిపడేస్తే. కర్మేంద్రియాలు ఏవేవి? వాక్కు, పాణి, పాదం, ఉపాస్త, పాయు. ఉపాస్త కాదు, ఉపస్థ. పాకి అంటే అవే కర్మేంద్రియాలు ఇవే. వాక్కు, పాణి. అంతేనా మేడం? ఏంటి ఉమా మేడం? ఫస్ట్ రెండో పాదంలో సా కింద తాగుతూ. అవును. పాదంలో పా కాదు, పాకి దీర్ఘం ఉంటుంది, అది పా అంతే. పల్లవిలో పా. ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు లేదా ఇంద్రియాలు, ఏటివైనా తీసుకోండి. కర్మేంద్రియాన్ని అన్నాడు కాబట్టి భగవంతుడి ఇక్కడ ఈ కర్మేంద్రియాలని తీసుకున్నా. వాక్కు అంటే వాక్కు మనం మాట్లాడడం. పాణి అంటే కాళ్ళతో చేతులు. పాణి అంటే చేతులు. సారంగ పాణి అంటారు కదా ఎవరిని? మా పక్కింటి ఆయన్ని మేడం అంటారా? తులసి మేడం. మాకు పాణిగ్రహణం తప్ప ఏది తెలియదు మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. పాణిగ్రహణం చేశారు తులసి మేడం, అందుకే తెలిసి వచ్చింటుంది. చేపిస్తారు కదా మేడం. చేతులు మనం చేతులతో చేసేవన్నీ కర్మలే. పాణి పాదంతో కూడా చేసేవన్నీ కర్మలే. పాదాలతో చేస్తాం, చేతులతో చేస్తాం, నోటితో చేస్తాం. అలాగే ఉపస్థ అంటే మూత్రద్వారం, అది కూడా పని చేయాల్సిందే కదా. పని చేస్తూనే ఉంటేనే కదా మనిషి అనేవాడు బ్రతుకుతాడు. ఉపస్థ అంటే మల విసర్జన. ఈ 5 లేకుండా మనిషి బ్రతుకుతాడా? ఉంటాడా? ఏదో ఒక కర్మ ఆచరించాల్సిందే కదా. వీటిని కట్టిబెట్టడానికి అవుతుందా? ఒకవేళ వీటినన్నిటినీ బాహ్యముగా నిగ్రహించి మనసాస్మరన్ య ఆస్తే, మనసాస్మరన్ ఇంద్రియాలు కర్మేంద్రియాలనేమో కట్టిపెట్టి మానసికంగా ఇంద్రియ విషయాల పట్ల అంటే కోరికల పట్ల, ఆశల పట్ల చింతించేటువంటి వాడు మిథ్యాచారి. మిథ్యము అంటే అబద్ధము. మిథ్యాచారి అబద్ధాన్ని ఆచరిస్తున్నట్టు అతను. నిజం కాదు అతను ఆచరిస్తున్నది, అబద్ధం. డాంబికము అంటాం చూడండి, దంభము. ఇదే కొంతమంది బాగా గుడ్లకు పోవడం, ప్రదక్షిణలు చేయడం, పూజలు చేయడం, జపాలు చేయడం, తపాలు చేయడం, 100 మంది అక్కడ పోతుంటారు, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి
కూర్చొని ధ్యానం చేస్తారు. హౌ? ఎలా పాసిబుల్? వాళ్ళకి మనసు నిలబడి ఉంటుందా? ఆ 100 మంది చూడాలనే యోచన ఉంటుంది, నన్ను చూడాలి, జపం ఎంత బాగా చేస్తుందో అనుకోవాలి అని. కొంతమంది ఉంటారు, ఎన్ని సేవలు చేస్తూ ఉంటారు, అందరూ గొప్ప భక్తురాలుగా చూడాలి, నా అంత భక్తురాలు లేదు అని ఫీల్ అయిపోతూ అందరూ ఫీల్ అవ్వాలి అని పైకి డాంబికం నటిస్తూ చేస్తూ ఉంటారు. లోపలేమో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉంటారు, పైకేమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా డాంబికులే అంటున్నాడు భగవంతుడు. పైనకి కర్మేంద్రియాలని ఇంద్రియాలని నిగ్రహించిన, లోపల కోరికల వెంట పరిగెడుతూ ఉన్న అతను మిథ్యాచారి అనిపించుకుంటాడు అర్జున. డాంబికుడు అతడు, దంబి అంటారు అతన్ని అని చెప్తున్నాడు. కర్మేంద్రియాణి మనస నియమ్య రభతే అర్జున. ఓ అర్జున, యస్త్వింద్రియాణి మనస, ఇంద్రియాల్ని వశపరుచుకున్న మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకొని, నియమ్య అంటే వశపరుచుకొని, కర్మేంద్రియై కర్మయోగం, కర్మయోగాన్ని అనుసరించాలి అంటున్నాడు. కర్మయోగము ఇక్కడ అంటే కర్మల్ని ఆచరించాలి, కర్మ ఫలితాలని వదిలేయాలి. ఇదే కర్మయోగం. లేదా భగవంతునికి అర్పించాలి. కర్మ ఫలితాలని త్యజించాలి లేదా భగవంతునికి అర్పించాలి. ఇది కర్మయోగం. కర్మేంద్రియై కర్మయోగం, ఇంద్రియముల ద్వారా కర్మయోగాన్ని ఆచరణము కావించే పురుషుడే శ్రేష్ఠుడు అంటున్నాడు భగవంతుడు. విశిష్యుడు అంటున్నాడు, శ్రేష్ఠుడు అని. నీవు ఇంద్రియాలను నిగ్రహించి మనస్సుతో నిగ్రహించాలి. ఇంద్రియాలని నిగ్రహించి మానసికంగా నువ్వు కోరికల వెంట పరిగెట్టినావంటే నువ్వు డాంబికుడు అవుతావు. అదే మనస్సుతో ఇంద్రియాలను నిజంగా వశపరచుకుని, అంటే ఎలాంటి కోరికల పట్ల ఆసక్తిని లేకుండా చేసుకుని, అనాసక్తుడై అంటే ఆసక్తి లేకుండా చేసుకొని, ఇంద్రియాల ద్వారా ఎన్ని కర్మయోగాలను ఆచరించినా అతడు శ్రేష్ఠుడు అవుతాడు అంటున్నాడు భగవంతుడు. ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఏ కర్మని ఆచరించినా ఇంద్రియాల్ని నిగ్రహిస్తూ ఆచరించండి. మనస్సుతో నిగ్రహించాలి. ఇప్పుడు ఇంద్రియాలు ఏవైనా కావాలనుకుంటే మనస్సు చేస్తూ ఉంటే నిగ్రహం లేనట్టే. అదే నువ్వు కోరికలు అడుగుతున్నప్పటికీ ఇంద్రియాలను నిగ్రహించి వాటి పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా ఇంద్రియాల ద్వారానే నువ్వు కర్మాల్ని చేసినావంటే, ఆచరణ చేసినావంటే ఉత్తమ పురుషుడి కిందికి లెక్కకొస్తాం. మనకు మనమే డిసైడ్ చేద్దాము, మిథ్యాచారులమా శ్రేష్ఠులమవుదామా అనేది. మిథ్యాచారులు అవసరం లేదు, పైనకి డాంబికానికి అందరూ చూడాలని చేసే అవసరం లేదు. ఏదైనా ఉంటే భక్తి మనసులో ఉండాలి. మానసికమైన బహిర్గతమైనటువంటి భక్తి కన్నా మానసికమైనటువంటి భక్తికే శక్తి ఎక్కువ. నీలో ఎంత శక్తి ఉంది, ఎంత భగవంతుడు గుర్తిస్తే చాలు. ఎవరో మెప్పు కోసమో కాదు చేయాల్సింది మనం. జనార్దుడు మెచ్చాలి, జనార్దనుడు మెచ్చాలి. జనార్దన సార్ కాదు, భగవంతుడు జనార్దనుడు. నేనేం అందరినీ మెచ్చుతా మేడం. దేవుళ్ళు సార్ మీరు, అందుకు జనార్దనుడు మెచ్చాలి, భగవంతుడు మెచ్చాలి. ఆయన మెప్పు కోసం మనం ప్రాకులాడాలి తప్ప మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు గొప్పగా చూడాలని, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా మనల్ని గొప్పగా గుర్తించాలని ఎవరు గుర్తింపు కోసమో ప్రాకులాడడము శ్రేష్టం కాదు. అది డాంబికుడు చేసే పని. మనము పరమశ్రేష్ఠులుగా ఉండాలి అంటే కర్మ ఫలితాలని, మనం మంచి కర్మలను ఆచరిస్తున్నా ఎవరో చూడాలి, ఎవరో ఏదో మనకు బిరుది ఇవ్వాలి అని కాకుండా, నాది ఒక స్వాభావిక కర్మ, నా బాధ్యత, నా భక్తి, నా దేవుడు, నేను చేస్తున్నాను, నాకు ఎలాంటి ఫలితము వద్దు, ఆశించను కూడా అనుకుంటూ అనాసక్తితో మనము మన ఇంద్రియాల ద్వారా కర్మల్ని ఆచరించిన మనకి ఎలాంటి కర్మబంధనాలు అంటుకోవు. అలాంటి వాణ్ణి ఉత్తమ పురుషుడిగా భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడు. మనమే డిసైడ్ అవుదాము, మిథ్యాచారులం అవుదామా లేకపోతే పరమశ్రేష్ఠులం అవుదామా భగవంతుని దృష్టిలో అనేది మనమే ఆలోచించుకుందాం.
నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ కర్మల్ని చేసినా శాస్త్రవిహిత కర్మల్ని చేయాలి అంటున్నాడు భగవంతుడు. మనకి 18వ అధ్యాయంలో 41, 42, 43 శ్లోకాల్లో భగవంతుడు చెప్తాడు బ్రాహ్మణులు యొక్క స్వాభావిక కర్మలు అంటే శాస్త్రవిహిత కర్మలు ఏవి, క్షత్రియులకు శాస్త్రవిహిత కర్మలు ఏవి. శాస్త్రవిహిత కర్మలు అంటే శాస్త్రాలు విధించాయి, నువ్వు ఈ కర్మనే, నువ్వు బ్రాహ్మణుడివా నువ్వు ఈ పనులే చేయాలి, నువ్వు క్షత్రియుడివా నువ్వు ఈ పనులే చేయాలి, నువ్వు వైశ్యుడివా ఇలాంటి పనులే చేయాలి, నువ్వు శూద్రుడివా ఇలా చేయాలి అని మన శాస్త్రాలు మనకు చెప్పాయి. వాటినే శాస్త్రవిహిత కర్మలు అంటారు. ఏది ఏమైనా మన ఒక వర్ణం మనకు తెలిసి ఉంటుంది. మనం క్షత్రియులమా, బ్రాహ్మణులమా, వైశ్యులమా, శూద్రులమా మనకు తెలుసు. మనకి ఏవేవైతే అక్కడ భగవంతుడు శాస్త్రవిహిత కర్మలు ఉన్నాయో, భగవంతుడు చెప్పి ఉన్నాడో వాటిని ఆచరించాలి అంటున్నాడు భగవంతుడే. నీ ఒక వర్ణానికి ఏవైతే శాస్త్రవిహిత కర్మలు ఉన్నాయో వాటిని ఆచరించచ్చున. ఇప్పుడు నువ్వు క్షత్రియుడివి, క్షత్రియునికి శౌర్యం తేజో ధృతిర్దాక్ష్య, ఆ శ్లోకం చెప్పండి 41. ధృతిర్దాక్ష్యం 18వ అధ్యాయంలో 41, 42 ఉంటుంది. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్య శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. 43 మేడం. అవును. ఎంత సార్? 43. 43. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఇది క్షత్రియులకి చేయాల్సినటువంటి శాస్త్రహిత కర్మలు. శౌర్యంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి. తేజో తేజస్సుతో కూడి ఉండాలి. ధృతిర్ పట్టుదలతో ఉండాలి. దాక్ష్యం అంటే దానం, ఇది క్షమాభావంతో ఉండాలి. దాక్ష్యం అంటే క్షమాభావన, అంటే క్షమించాలి. చిన్న చిన్న తప్పులకి శిక్ష వేయకుండా క్షమించి వాళ్ళని వదిలేయాలి, అంటే కరుణతో నిండి ఉండాలి అని. యుద్ధే చాప్య పలాయనం, యుద్ధం నుంచి వెన్ను చూపకుండా ఉండాలి. యుద్ధంలోకి అడుగు పెట్టినామంటే వెన్ను చూపకుండా వెళ్ళిపోవాలా, ముందుకు నడవాలి అంతే. వెన్ను చూపకూడదు, పారిపోకూడదు యుద్ధంలో నుండి. యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ, ఈశ్వర భావంతో దానం ఇవ్వాలి లేదా దానాలు చేయాలి. ఈశ్వరశ్చ అంటే స్వామి అని, నేను ప్రభువుని కాబట్టి నా యొక్క పిల్లలందరూ కూడా ధర్మబద్ధంగా నడవాలి, ధర్మబద్ధ జీవితం నడపాలి అని చెప్పి తన ప్రజల్ని ధర్మనిరతుల్ని చేయాలి. ఇది క్షత్రియుల స్వభావజం, క్షాత్రం కర్మ స్వభావజం. ఈ క్షత్రియులు చేయాల్సినటువంటి స్వాభావిక కర్మలు అని భగవంతుడు చెప్తాడు 18వ అధ్యాయంలో. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? యుద్ధం నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు. అది క్షత్రియ లక్షణమా? క్షత్రియుని స్వాభావిక కర్మనా? శాస్త్రవిహిత కర్మనా? కాదు. అందుకే భగవంతుడు, అర్జున నీవు శాస్త్రవిహిత కర్మలను ఆచరింపము. ఏలన ఎందుకు అంటే కర్మలను చేయకుండా ఉండటం కంటే చేయడమే ఉత్తమం అంటున్నాడు భగవంతుడు. కర్మ సన్యాసం తీసుకోవడం కన్నా కర్మల్ని చేయడమే మంచిది అంటున్నాడు. భగవద్ అభిప్రాయం ఇది, భగవంతుని అభిప్రాయం. నేను ఒక మూలను కూర్చుంటా, ముక్కు మూసుకుంటా, తపస్సు చేసుకుంటా అంటే భగవంతుడు ఒప్పుకోడు. కర్మల్ని చేయకుండా ఉండలేడు. కర్మ సన్యాసం అనర్థాన్ని. కర్మల్ని సన్యాసించడం కన్నా, కర్మల్ని త్యజించే వేస్తా అనడం కన్నా నీవు కర్మల్ని చేయడమే మంచిది. అది కూడా శాస్త్రవిహిత కర్మల్ని చేయడమే మంచిది. ఒక క్షత్రియుడివి, యుద్ధం చేయడం నీ స్వాభావిక కర్మ, శాస్త్రవిహిత కర్మ. కాబట్టి నీవు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. జ్ఞానము కాదు, నీవు క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధమే చేయాలి అంటున్నాడు. నీ స్వాభావిక కర్మ చెయ్యి నువ్వు అని చెప్పేసి శాస్త్రహిత కర్మల్ని చెయ్యి అనేది చెప్తున్నాడు. మనమైనా అంతే. మన వర్ణాల వారికి ఏవేవైతే ఉన్నాయో, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు ఎవరెవరు ఉన్నామో మనకు అందరికీ తెలుసు. మనకు స్వాభావిక కర్మలు 18వ అధ్యాయంలో
41, 42, 43, 44 శ్లోకాల్లో ఉంటాయి. 42, 43, 44 శ్లోకాల్లో ఉంటాయి. అవి చెప్పుకున్నా చాలు, మనకు తెలిసిపోతాయి మనం ఏం కర్మలు ఆచరించాలి అని. ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు. శరీర యాత్ర పిచతేన న ప్రసిద్ధ్యేద కర్మణ. నువ్వు కర్మల్ని ఆచరించకుండా ఉన్నావనుకో నీ శరీరం యొక్క నిర్వహణ కూడా సాధ్యం కాదు. నీ శరీరానికి ఏం కావాలో కూడా నీకు చూసుకోవడానికి అవ్వదు నువ్వు కర్మలు చేయను అంటే అంటున్నాడు భగవంతుడు. నేను కర్మల్ని చేయను అన్నావనుకో నీ బాడీని కూడా నీవు నిర్వహించుకోలేవు, దాన్ని కూడా నువ్వు చూసుకోలేవు అంటున్నాడు. ఎందుకంటే స్నానం చేసేది ఒక కర్మే కదా, పూజ చేయడం ఒక కర్మే. నేనేం కర్మలు చెయ్యను అంటే అది అజ్ఞానం అవుతుంది. నువ్వు మొహం కడుక్కున్న కర్మే, వాష్రూమ్ పోయిన కర్మే, ఏం చేసినా కర్మే అవుతుంది. మరి ఇంకెక్కడి కర్మల్ని సన్యాసించావు, కర్మల్ని ఎక్కడ వదిలేస్తావు? కాబట్టి నీ శరీరం యొక్క నిర్వహణ కూడా సాధ్యం కాదు కర్మల్ని చేయకుండా ఉంటే. కాబట్టి శాస్త్రవిహిత కర్మల్ని చేయి. ఈ కర్మల్ని నేను ఆచరించకుండా ఉంటాను అనే దానికన్నా కర్మల్ని ఆచరించడమే మంచిది, అదే శ్రేష్టమైంది అంటున్నాడు భగవంతుడు. మనం కూడా అంతే, భగవంతుడు చెప్పాడు కదా అని చెప్పేసి చాలామంది పనులు చేయరు, బాధ్యతలు చూసుకోరు అని భగవద్గీతనే చెప్పించారు పిల్లలకు. ఎక్కడ చెడిపోతారో అని, ఎక్కడ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారో అని, మమ్మల్ని ఎక్కడ చూడుకోకుండా అయిపోతారని భగవద్గీత చెప్పకుండా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా భగవంతుడు నీ కర్మల్ని నువ్వు వదిలే, నీ బాధ్యతల్ని నువ్వు వదిలే అని ఎక్కడా చెప్పలే. చెప్పేదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కర్మల్ని ఆచరించు, నీకేవైతే కర్మలు ఉన్నాయో వాటిని ఆచరించు. నువ్వే వర్ణానికి చెందిన వాడివో విహిత కర్మలు ఉన్నాయి, అవి చెయ్యి అనే చెప్తున్నాడు భగవంతుడు. ఎక్కడా పనులను వదిలే, బాధ్యతలను వదిలే అని భగవద్గీతలో ఎక్కడా చెప్పాడు స్వామి. తెలియని అజ్ఞానులు నా కొడుకు సన్యాసం అయిపోతాడు, వైరాగ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి బాధపడుతున్నారు. అసలు భగవద్గీత వైపు చూడనీకుండా చేస్తున్న అజ్ఞానులు ఉన్నారు ఇప్పటికీ. ఇంత ప్రచురితం చేస్తున్నప్పటికీ భగవద్గీత గొప్పతనాన్ని ఎవరు పట్టించుకోవడంలే, భయపడుతున్నారు. ఎందుకంటే వేరే మతాల వాళ్ళు చేసినటువంటి ఆరోపణల వల్ల ఈ విధంగా మన హిందువులు తయారైనారు. అవన్నీ నిజం అనుకోకూడదు కదా, ఒకసారి చదివి చూస్తే తెలుస్తుంది కదా. ఎక్కడ అర్జునుడు నేనే వదిలేస్తా, కర్మల్ని వదిలేస్తాను, నేను జ్ఞానాన్ని పొందుతాను అంటాడు కదా 3వ అధ్యాయంలో 1వ శ్లోకంలో. కర్మయోగం కన్నా జ్ఞానయోగమే శ్రేష్టమైనప్పుడు నన్నెందుకు కర్మ కోసం నియోగిస్తున్నావు అంటాడు. మరి భగవంతుడు కర్మ సన్యాసం చెయ్యి అని చెప్పేవాడైతే నువ్వెందుకు యుద్ధం చేయని చెప్తాడు అర్జునుడికి? అవునా కదా? అది అజ్ఞానం. ఇలాంటి అజ్ఞానాలు, మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. మీరెవరో అడగరు కానీ ఈవినింగ్ గ్రూప్లో చాలా డౌట్స్. అది కూడా ఈవినింగ్ వాళ్ళకు ఎన్ని డౌట్స్ అంటే చిన్న చిన్న డౌట్సే, మూఢనమ్మకాల డౌట్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు. ఆ మూఢనమ్మకాల నుంచి బయటపడాలి ఫస్ట్. అసలైంది ఏదో తీసుకోవాలి లోపలికి. మూఢనమ్మకం నుంచి ఎప్పుడు బయటపడతామో అప్పుడు బాగుపడతాం మన హిందువులు. ఇక్కడ భగవంతుడు ఇంకా చెప్తున్నాడు, కర్మల్ని ఆచరించకుండా ఉండడం కన్నా శాస్త్రవిహిత కర్మల్ని ఆచరించడమే ఉత్తమం అర్జున. నువ్వు కర్మల్ని చేయకుండా ఉంటాను అంటే నీ శరీర నిర్వహణ కూడా నీకు సాధ్యం కాదు అంటున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణో నేత్ర. మనం కర్మల్ని చేస్తే యజ్ఞార్థార్థం చేయాలి, యజ్ఞంలాగా చేయాలి. ఒకరోజు కూడా నియమనిష్టలు అంటున్నారు కదా, మా ఇండ్లలో ఆ నియమం ఉంది, ఈ నియమం ఉంది, మా పెద్దోళ్ళు అలా చేసేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, అందుకే మేము అలా ఆ నియమంతోనే చేస్తున్నాము అంటున్నారు కదా. అదంతా ఒక యజ్ఞమే. మీ పెద్దలు చేస్తున్నారు ఉండే వరకు, తర్వాత మీరు వారసత్వంగా పుచ్చుకొని మళ్ళీ చేస్తున్నారు అంటే ఇది ఒక యజ్ఞం నడుస్తున్నట్టు. మనం ఏ కర్మలను చేసినా అలాంటి యజ్ఞాలుగా చేయాలంట. లోకోయం కర్మబంధన. ఈ యజ్ఞార్థము చేయబడు కర్మలలోగాక ఇతర కర్మల యందు నిమగ్నం అగుట వలన. అంటే ఈరోజు చేసింది రేపు చేయకూడదు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకూడదు, కొత్తగా ఉండాలి రేపు ఇంకా బాగా. ఈరోజు ఏదో వచ్చింది, ఈరోజు ఏదో చేసాము. ఇవి ప్రాపంచిక విషయాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ అనుభూతులు అవుతుంటాయి. ఈరోజు షాపింగ్ చేసాం, ఫుల్ ఎంజాయ్ అయిపోయింది, రేపు ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్తాం,
షాపింగ్ అంటే బోర్ కదా, మళ్ళీ ఎగ్జిబిషన్ కొత్తగా ఉండాలి, నా డే అంతా కొత్తగా జరిగిపోవాలా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటుంటారు చూడండి. అలాంటి యజ్ఞానాల గురించి మాట్లాడుతున్నా. యజ్ఞ కర్మల్ని కాకుండా ఎవరైతే ఇలాగా ప్రాపంచిక విషయాలు ఇతర కర్మాల యందు ఎవరైతే నిమగ్నులవుతారో అలాంటి మనుషులు కర్మబంధాల్లో చిక్కుకుంటారు అర్జున అంటున్నాడు. పాప పుణ్య కర్మాలు వస్తాయి, వాటిని మళ్ళీ అనుభవించాలా వద్దా? ఖచ్చితంగా దేవుడు వద్దని చెప్పినా నువ్వు ఖచ్చితంగా అనుభవించాలమ్మా అని కర్మ చెప్తుంది, కాలం చెప్తుంది. ఖచ్చితంగా మనం వాటిని అనుభవించాల్సి ఉంటుంది. ఇంకో జన్మ ఎత్తాలి, దానికి కూడా కర్మబంధాలు ఏవి కర్మ చేయి అనుభవించు అంటున్నాడు. ఉం? కర్మ చేయి అనుభవించు అంటున్నాడు. కాదు కర్మ చేయాలి అనుభవించాలి అంటున్నాడు దేవుడు అంటున్నా. కాదు అంటున్నా నేను. చేయొద్దు అంటున్నారా? నేను చెప్తాను వినండి బాగా. యజ్ఞార్థార్థం కాకుండా అంటే ఒక యజ్ఞం లాగా ప్రతిరోజు ఒక అధ్యాయం భగవద్గీత చదువుతున్నారు, ఒకరోజు నియమం తప్పకుండా చదువుతున్నారు అంటే ఒక యజ్ఞం చేస్తున్నట్టు. ప్రతిరోజు పూజ చేస్తున్నారు 2 పూటల, అది ఒక యజ్ఞమే. ప్రతిరోజు చేయాలి, మళ్ళీ ఒకరోజు తప్పకుండా, నియమం తప్పకుండా. ఇప్పుడు మనం ప్రతిరోజు భగవద్గీత చెప్పుకుంటున్నాం, మన నియమం ఏంటి? సండే రోజు మాత్రం ఉండదు అని. అది నియమం పెట్టుకున్నాం కాబట్టి మనం కూడా ఒక యజ్ఞం చేస్తున్నట్టే. సోమవారం నుండి శనివారం వరకు మనం ఏ రోజైనా ఒక రోజు మిస్ అయినామంటే అది యజ్ఞం కాదని లెక్క. కానీ మనము ఏదో విధంగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఒక యజ్ఞంతో సమానం. ఒకరోజు కూడా తప్పకుండా చేసేటివన్నీ యజ్ఞాలే, అది కూడా దైవ కార్యాలే. గుర్తుపెట్టుకోండి, దైవ కార్యాలు కాకుండా వేరే కార్యాల్లో ఎవరైతే అంటే ప్రాపంచిక విషయాలలో ఎవరైతే నిమగ్నులై ఉంటారో వాళ్ళందరూ కర్మబంధాల్ని పెట్టుకొని ఉంటారు, చిక్కుకుపోతారు కర్మబంధాల్లో. ఎక్కడ భగవంతుడు కర్మలు చేయి కర్మబంధాల్లో పడని చెప్పలే ఏం చెప్తున్నాడంటే, ప్రాపంచిక విషయాల్లో పడినావంటే నీ కర్మబంధాలు చుట్టుకుంటాయ్యా, కాబట్టి నువ్వు శాస్త్ర విహిత కర్మల్ని చేయి, యజ్ఞాల లాంటి కర్మల్ని చేయి, దైవ కార్యాలని చెయ్యి, నీకు ఎలాంటి కర్మబంధాలు రావు అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతోంది కదా? కర్మల్ని చేయి, కర్మబంధాల్లో చుట్టుకో అని చెప్పట్లే భగవంతుడు ఇక్కడ. అర్జునుడికి చెప్పట్లే, మనకి చెప్పట్లే. నువ్వు ప్రాపంచిక విషయాల్లో పడిపోయినా అంటే నీకు కర్మబంధాలు అవుతాయి. అదే నువ్వు దైవ కార్యాల్లో ఉన్నావంటే నీకు కర్మ బంధనాల్ని ఏర్పరచవు, విముక్తుల్ని చేస్తాయి అని చెప్తున్నాడు. అందుకే నువ్వు ఏ కర్మ చేసినా కూడా ఈ లోకంలో యజ్ఞంలాగా చేస్తున్నటువంటి కర్మల్ని, దైవ కార్యాల్ని చేయి, శాస్త్రహిత కర్మల్ని చేయి అంటున్నాడు. తదర్థం కర్మ కౌంతేయ, ఓ కౌంతేయ, ముక్త సంగ సమాచర. ఆ యజ్ఞార్థం చేస్తాం కదా, పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, సేవలు చేస్తాము, గుళ్ళో పోయి, తర్వాత కళ్యాణాలు జరిపిస్తాము, యజ్ఞ యాగాదులు చేస్తాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చేసే యజ్ఞార్థాలు కూడా ఆసక్తి రహితుడవై చేయి. అంటే నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ కర్మ ఫలితం రావాలి అని కాకుండా భగవంతుడు నా చేత ఇది చేయించుకుంటున్నాడు, నేను నిమిత్త మాత్రుడిని, ఆ భగవంతుని దయవలన ఈ విధంగా నేను చేయగలుగుతున్నాను అని చెప్పి ఎలాంటి సంకల్పము, ఎలాంటి కోరికలు లేకుండా ఆ కర్మల్ని, ఆ యజ్ఞ కర్మాల్ని మనం ఆచరిస్తూ వస్తున్నామంటే ముక్త సంగః, ఎలాంటి కర్మబంధాల నుండి మనము బాధ్యులమవ్వము అంటున్నాడు భగవంతుడు. ముక్తులమవుతాం. యజ్ఞ కర్మాలే చేయాలి, ఆసక్తి లేకుండా, కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో కర్మబంధాల నుంచి విముక్తులవుతారు అర్జున అంటున్నాడు. ఓకేనా? అర్థమైంది శ్లోకం? యజ్ఞార్థార్థం చేయబడే కర్మలు గాక అంటే నియమనిష్టలతో భగవంతుని విషయాల్లో ప్రతిరోజు చేసేటువంటి యజ్ఞాల లాంటి కర్మల్ని కాక
ప్రాపంచిక విషయాల్లో పడిపోయినారు, నిమగ్నం అయిపోయినారంటే అవన్నీ కర్మబంధాలని చుట్టుముడతాయి. మనకు కర్మబంధాలు అన్నీ అంటుకుంటాయి. అదే నువ్వు చేసేటువంటి యజ్ఞ కర్మలు ఉంటాయి కదా, వాటి పట్ల నువ్వు ఎలాంటి కర్మ ఫలితాలని ఆశించకుండా ఆచరించినావంటే ముక్తుడవవుతావు కర్మబంధాల నుంచి అంటున్నాడు భగవంతుడు. అంటే మనము యజ్ఞ కార్యాలు చేయడం వల్ల, శాస్త్రహిత కర్మలు చేయడం వల్ల కర్మబంధాల నుండి ముక్తులమవుతాం. అదే ప్రాపంచిక విషయాల్లో పడిపోయి నా వాళ్ళు, నాది, నేనంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి అన్నప్పుడు కర్మబంధాలన్నీ చుట్టుకుంటాయి అని చెప్తాడు భగవంతుడు ఇక్కడ. అందుకే ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ పోకుండా దైవ కార్యాల పట్లే మనము ఎక్కువ చింతన చేయాల్సి ఉంటుంది. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. మన ప్రజాపతి ఉన్నాడు కదా, ఎవరు? బ్రహ్మ ప్రజాపతి. ప్రజాపతిని, బ్రహ్మకు పుట్టిన వాళ్ళే దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, వీళ్ళంతా. బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా, ప్రజల్ని సృష్టించేటప్పుడే ఆ ఒక బ్రహ్మదేవుడు సహ యజ్ఞాల్ని సహా పుట్టించినాడంట. ప్రజల్ని పుట్టించినప్పుడే యజ్ఞాల్ని కూడా పుట్టించాడంట. ఎందుకు అంటే అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధక్, మన కోరికల్ని యజ్ఞాల ద్వారా తీర్చుకోమని భగవంతుడు యజ్ఞాలని పుట్టించినాడంట. మనతో పాటే యజ్ఞాల ద్వారా మనం వృద్ధి చెందాలని, యజ్ఞాల ద్వారా మన కోరికలన్నీ తీరిపోవాలని, ఆ విధంగా మనతో పాటు యజ్ఞాల్ని కూడా సృష్టించాడంట భగవంతుడు, బ్రహ్మదేవుడు. అంతే కదా, మనకి ఏదైనా వర్షం పడలే, తెచ్చు అమ్మ ముందు పిల్లు, అయ్యో ఉండు బంగారు నేను వస్తా. హరి ఓం. ఓం. మనుషుల్ని పుట్టించినప్పుడే యజ్ఞాల్ని కూడా పుట్టించాడు బ్రహ్మదేవుడు. మన యొక్క అభివృద్ధి కోసం, మన యొక్క కోరికల్ని తీర్చుకోవడం కోసం. కాబట్టి ఈ యజ్ఞాల్ని మనం ఆచరించాల్సి ఉంటుంది. ప్రతిరోజు నైవేద్యం పెడుతున్నాం, యజ్ఞమే. ప్రతిరోజు అన్నం దించగానే అగ్నికి ఇస్తున్నాం, భగవంతునికి పెడుతున్నాం, ఏదైనా ప్రాణికి పెడుతున్నాం, పిల్లలకి పెట్టి మనం తింటున్నాం, పెద్దలకు పెట్టి మనం తింటున్నాం అంటే ఒక యజ్ఞమే. ఇలాంటి యజ్ఞాలన్నీ మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నామంటే మనకు కర్మబంధాలు రావు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే మనల్ని సృష్టించినప్పుడే యజ్ఞాల్ని సృష్టించి, మీరు ఈ యజ్ఞాల్ని ఆచరించి వృద్ధి చెందండి, మీ కోరికల్ని తీర్చుకోండి అని చెప్పి పలికాడంట బ్రహ్మదేవుడే. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు వః. ఇలాగా పరస్పరం యజ్ఞాల ద్వారా మీరు దేవతల్ని తృప్తిపరచండి, యజ్ఞాలు చేస్తూ దేవతల్ని తృప్తిపరచండి, ఆ దేవతలు మిమ్మల్ని, మీ కోరికల్ని తీర్చుతారు అంటున్నాడు భగవంతుడు. ఎవరు? బ్రహ్మదేవుడు చెప్పాడంటే ఇలాగా మనకు, ప్రజలకు, మనుష్యులకి. మీరు యజ్ఞాలని ఆచరిస్తూ దేవతల్ని సంతృప్తి పరిచారనుకోండి, మీ కోరికలన్నీ వాళ్ళు ఇచ్చి అనుగ్రహించి మీరు మీ కోరికల్ని తీర్చుతారు ఆ దేవతలు అని చెప్పాడు. పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇలాగా పరస్పరం ఇద్దరు కూడా, దేవతలు ప్రజలు, ఒకరికొకరు నిస్వార్థ భావంతో సంతృప్తి పరుచుకుంటూ ఉన్నారంటే పరమశ్రేయస్సుని పొందుతారు. అంటే అంతా మంచినే పొందుతారు, మంచినే పొందగలుగుతారు అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు.
ఇష్టాన్ భోగాన్ హివో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః. యజ్ఞాల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు దాస్యంతే యజ్ఞభావితాః. నువ్వు అసలు కోరవలసిన లేదు, అవసరం లేదు. స్వామి నాకు ఆ కోరిక తీర్చి ఈ కోరిక తీర్చు, నేను ఆ యజ్ఞం చేస్తా, ఈ యజ్ఞం చేస్తా, వ్రతం చేస్తా, ఈ వ్రతం చేస్తా, ఈ ముడుపు కడతా, ఆ ముడుపు కడతా, ఏం అవసరం లే. ఏంది అవసరం లే, నువ్వు అడగనే వద్దు దేవతలతో. వాళ్ళు సంతృప్తి పడినారు మీ పూజ వల్ల, మీ యజ్ఞం వల్ల, మీ యొక్క అనన్య భక్తి వల్ల వాళ్ళ సంతృప్తి పడినారంటే దేవతలు వారంతట వాళ్ళే మీకు ఇష్టమైనటువంటి భోగాలన్నిటినీ ప్రసాదిస్తారు, ఇష్టమైన కోరికలన్నీ తీర్చుతారు. తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఇది బాగా గుర్తుపెట్టగండి శ్లోకం. భగవంతుడిచ్చినటువంటి దాన్ని, దేవతలు ఇచ్చినటువంటి దాన్ని దేవతలకు నివేదించక తింటే, అనుభవిస్తే అతడు ఖచ్చితంగా దొంగే అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవతలు ఇచ్చినదే వాళ్ళకు పెట్టకుండా తిన్నావంటే నువ్వు ఒక దొంగే అంటున్నాడు. మనం దొంగలం అవుదామా? మురళీ సార్ అవుతారా? లేదు మేడం, బాగుంది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఎవరు అవ్వద్దు. ఏది ప్రాప్తించినా మనకు భగవంతుని దయ వల్లనే. భగవంతుడిచ్చిందే. సంపద వచ్చి పడిందా? భగవంతుడిచ్చిందే. వస్త్రం వచ్చి పడిందా? మీకు ఏదైనా వస్త్రాలు వచ్చి పడినాయా? భగవంతుడిచ్చేదే. భోజనం 5 వేళ్ళు 3 పూట్ల లోపలికి పోతున్నాయా? భగవంతుడిచ్చిందే. సమయానికి వాటర్ దొరుకుతున్నాయంటే భగవంతుడిచ్చిందే. ఎండాకాలం బయటకు పోయినాము, వాటర్ విలువ అప్పుడు తెలుస్తుంది మనకు. ఎంత తాగినా దాహం తీరదు. బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి, కొనుక్కొనేకి టైం లేదు లేదా అవకాశం లేదు. నీళ్లు లేకపోతే దాహం ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఆ టైంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉండడానికి మనము ఏదో మనకు ఉంటుంది దానికి అలా నీళ్లు దొరకడం లేదు టైంకి అంటే. నేనైతే చాలాసార్లు అనుభవించినాను, మరి ఎవరికి ఇవ్వలేదో ఏంటో మరి నీళ్లు. నేను అలాగా కాస్త మనకు దాహం అయితేనే మనం తట్టుకోలేము, కానీ మనకు శుభ్రంగా నీళ్లు దొరుకుతున్నాయేమో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగడానికి అవకాశం ఉంది. భగవంతుని దయ. ఏది మనకు ప్రాప్తించిన ఒక వస్తువు, ఒక ఆభరణం, ఏది ప్రాప్తించినా అంతా భగవంతుని దయ వల్లనే ప్రాప్తిస్తుంది. అందుకే మొదట నువ్వు ఒక వస్త్రం తెచ్చిన, స్వామి నీ దయ వల్లనే నాకు ఇది ప్రాప్తించింది, చాలా సంతోషం స్వామి. ఈ బట్టలు తొడుక్కోవడం వల్ల కానీ, ఇవి నేను ధరించడం వల్ల కానీ ఎవరైనా చూసి కినుకు వహిస్తారేమో, నా మీద వాళ్ళకు కోపమో ద్వేషమో పుట్టొచ్చు. నేను బాగా అలంకరించుకుంటే అందంగా ఉంటాను, నన్ను ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది, అది తగులుతుంది, ఇది తగులుతుంది అంటారు కదా. కోపం కూడా, అసూయ కూడా, జలసి కూడా వస్తుంది చూస్తే. బాగా అందంగా రెడీ అయ్యి ఎవరి ముందైనా పోతే జలస్ కూడా చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని నేను ఇది ధరించడం వల్ల ఇలాంటి పరిస్థితి నాకు రాకుండా చేయి స్వామి. ఎవరికి నా మీద శత్రుత్వ భావము, ద్వేష భావం కలగకుండా చూడు. ఆభరణాలు ఏవో తెచ్చుకున్నాము, మంచి మంచి ఆభరణాలు భగవంతునికి అర్పించండి. స్వామి నీ దయ వల్లనే నాకు ఇది ప్రాప్తించింది, ధన్యవాదాలు స్వామి. నాకు ఈ అర్హత లేని దానికి ఇంత మంచి ఆభరణాలు ఇచ్చావా, కృష్ణార్పణం నీకే స్వామి, నీవిచ్చిందే స్వామి చెప్పి చెప్పుకొని, ఇవి నేను పెట్టుకోవడం వల్ల నా పట్ల ఎవరికి ద్వేషభావము, మళ్ళీ దొంగలించడము ఇలాంటివి జరుగుతుంటాయి, దొంగలు పడడం ఇలాంటివి లేకుండా అవుతాయి భగవంతునికి నివేదించడం వల్ల. ఇలా చెప్పుకోండి. అన్నం కూడా అంతే, కృష్ణార్పణం అని తినండి. మన మీద ఒక పండో కాయో ఉంటుంది, మన చేతిలో కృష్ణార్పణం తినండి. ఏంది చేసినా, తాగినా, తిన్నా, మనకి ఏది ప్రాప్తించినా భగవంతునికి అర్పించి తినండి. నిజంగా మనం దొంగలం అవ్వం. అప్పుడు దొంగల్లాగా బతకాలి అంటే భగవంతునికి ఎవరి నుంచి పొందినామో
వాళ్ళకి పెట్టకుండా తింటే, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ వల్లనే కదా మనం వచ్చినాము. వాళ్ళకి పెట్టకుండా మనం తిన్నామంటే దొంగలమే కదా మనము, దుష్టులం కూడా. అలా కాకూడదు, దుష్టులము కాకూడదు, దొంగలము కాకూడదు. వాళ్ళకి పెట్టాలా, మనము తినాలా. మనకి ఇచ్చినటువంటి వాళ్ళు దేవతలు, వాళ్ళకి ఇవ్వాలి, మనము తినాలి. అలా ఎవరైతే ఇవ్వకుండా తింటారో వాడు నిజంగా దొంగే అంటున్నాడు. భగవంతుని అభిప్రాయం ఇది. వాడు నిజంగా దొంగే అర్జున అంటున్నాడు. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. ఎవరైతే యజ్ఞశిష్టాన్నము అంటే ప్రతిరోజు భగవంతునికి నివేదించి ఆ యొక్క అన్నాన్ని ప్రసాదంగా ఎవరైతే తింటారో, యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై, వాళ్ళు పాపములన్నిటి నుండి విముక్తులవుతారు అర్జున అంటున్నాడు. పాపములను అన్నిటి నుండి, సర్వ అంటే అన్నిటి నుండి, కిల్బిషై సర్వ కిల్బిషై, అన్నిటి నుండి కూడా ముక్తులవుతారు, అన్ని పాపాల నుండి. ఎవరైతే భగవంతునికి నివేదించిన తర్వాత ఆహారాన్ని భుజిస్తారో, ప్రసాదంగా తీసుకుంటారో, వాళ్ళ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి అంటున్నాడు భగవంతుడు. భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. ఏ కారణం చేతనైనా సరే భుంజతేతే, వాళ్ళ కోసమే, వాళ్ళ శరీర పోషణం కోసమే భుంజతేతే త్వగం పాప, ఆహారాన్ని భుజిస్తారో. నేను అది తినాలి ఇది తినాలి అని తింటారు, భగవంతునికి మాత్రం పెట్టరు. పండ్లో డ్రై ఫ్రూట్స్ పెడతారబ్బా. మనం అవన్నీ అవి మాత్రమే తిని బ్రతుకుతున్నామా? మనం ఇంకేం తినడం లేదా? మనకి ఎన్నెన్ని రకాల టిఫిన్స్, ఎన్నెన్ని రకాల భోజనాలు, వంటలు. మనం మాత్రం మాకు పుష్టిగా మెక్కాలా, భగవంతునికి మాత్రం డ్రై ఫ్రూట్స్ పాపం. దేవునికి హెల్తీ ఫుడ్ పెడుతున్నాం మేడం, అన్ని పెట్టకూడదేమో, కారం గిరమని. అదే రుచి ఫుడ్, రుచిగా తినాలి. మనం మాత్రం నాలుక పైన బాగా పుష్టిగా. మనకి మీరు తినండి హెల్దీ ఫుడ్ కావాలంటే, దేవునికి మాత్రం బాగా రుచి ఫుడ్ తినండి. ఎందుకంటే ఆయనకి ఏం రోగాలు లేవు, ఏ శారీరక రోగాలు లేవు, మానసిక రోగాలు ఉండవు. ఆయనకి ఎలాంటి రోగాలు రావు. మనం తిందామా? వంట చేసేటప్పుడు టేస్ట్ అలా చూస్తాం కదా మేడం, అప్పుడు ఎంగిల్ చేసినట్టు అవుతుంది కదా అనే ఒక చిన్న డౌట్ ఎప్పుడు ఉంటుంది మేడం. మనం మాత్రము కాస్త ఉప్పు తగ్గినా తినలేము, కాస్త కారం ఎక్కువైనా తినలేము. దేవుడికి మాత్రం టేస్ట్ చేయకుండా పెడతాం. ఉప్పు తక్కువైనా ఆయన తినాల్సిందే, ఎందుకు మాట్లాడ్డు కదా, చెప్పాడు కదా. పోయి మొగుడికి పెట్టినామనుకో చెంపకి కొడతాడు, ఇట్లేనా చేసేది, చూడు ఉప్పు చాలదు, కారం ఎక్కువైంది, ఇట్లేనా చేసేది అని. పాపం దేవుడు కదా, ఏం మాట్లాడు, ఏదో పెట్టింది లేని తింటాడు. అందుకనా ఏది పట్టేది పెట్టేది పోయి. మేడం, ఆ చేతిలో పెట్టుకున్న దానికి కూడా టేస్ట్ చేసేటప్పుడు కృష్ణార్పణం అనుకునే చూడండి మేడం. అంతే, యద్భావం తద్భవతి. అది ఎంగిలైతుంది, దోషమే అవుతుంది, పాపమే అవుతుంది. యద్భావం తద్భవతి. భగవంతునికి పెట్టాలి రుచికరంగా. శబరి ఏం చేసింది? శబరి మాత ఏం చేసింది? ఎంగిలి పండ్లేం పెట్టలేదు. ఎగి పళ్ళను కొరికి చూసిస్తా టేస్ట్ ఉందా లేదా అని. ఏం కొరికేమి ఇవ్వదు, అది మీకు చెప్పాలి ఇక్కడ ఈ సందర్భంలో. చాలా మంది అలాగే అనుకుంటూ ఉన్నారు. ఎంగిలి పండ్లు కొరికిస్తే ఒక సైడు ఆ పండునే తీసుకొని రామయ్య తిన్నాడు అని. కాదు. శబరిమాత రామయ్య తండ్రి వచ్చిన తర్వాత రామయ్య తండ్రికి అంతా సేవ చేసి స్వామి పడుకొని ఉన్నప్పుడు కాస్త ఆయనకు ఏమైనా తినడానికి పెట్టాలి కదా అని అడవులోకి పోతుంది. నేరేడు జంబూద్వీపం కదా మంది. జంబూద్వీపం మన పూర్వకాలంలో మన భారతదేశం అని కాదు ఉండేది పేరు. మన భారతదేశానికి పురాణ కాలంలో పేరు జంబూద్వీపము అని. జంబూ ఫలాలు ఎక్కువ ఉండేవి. జంబూ ఫలాలు ఇక్కడ ఎక్కువ ఉండేవి. జంబూ ఫలాలే నేరేడు పండ్లు, నల్ల నేరేడు పండ్లు ఎక్కువ ఉండేవంట అప్పుడు. అందుకే మనకి ఒక భారతదేశానికి జంబూ ద్వీపం అనే పేరుంది.
ఇప్పుడు కూడా భరతుడు వచ్చిన చెప్తారు మేడం, చెప్తారు జంబూ ద్వీపే భరతఖండే ఇట్లా అని చెప్తా వస్తారు. భరతవర్షి అని. జర్ అవును, జంబూ ద్వీపము మన దేశం పేరు. అప్పుడు పురాణ కాలంలో జంబూ ఫలాలు ఎక్కువ ఉండేవి. ఒక చెట్టు దగ్గరకు పోయి ఒకటి కోసి తినింది శబరిమాత. పుల్లగా ఒగరుగా అనిపించినాయి. ఇంకో చెట్టు దగ్గర కూడా కోస్తే అలాగే ఉన్నాయి. అలా ఇంకా కొన్ని చెట్లు తిరుగుతుంది, ఒగురుగా పుల్లగా ఉన్న చెట్లను వదిలేస్తుంది. వద్దు, నా రామయ్య తండ్రి తినలేడు, ఇంత పుల్లుగా ఒగురుగా ఉంటాయి అని చెప్పేసి ఒక చెట్టు దగ్గరికి పోతుంది. ఆ చెట్టులో కోసి తింటే తీయగా ఉన్నాయి పండ్లు. నా రామయ్య తండ్రికి ఇవైతే బాగుంటాయి, బాగా తింటాడు అని చెప్పేసి అక్కడ కోసుకొని వచ్చి రామయ్య తండ్రికి ఇస్తుంది. అంటే మొదట ఒక పండు, ఆ చెట్టులోని ఒక పండుని ఎవరు తిన్నారు? శబరి తినింది. అంతే, ఎంగిలి పండ్లు కాదు ఇచ్చింది. ఆ చెట్టులోని పండుని ఇంకా అన్నం ఉడికింది అని చూడడానికి ప్రతి మెదుకు పిసకాల మనము. అదిమితే నేను తెలిసేది. ప్రతి మెదుకు అదుముతామా మనము అన్నం వండేటప్పుడు? అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తే చాలు. ఒకే మెతుకు మెతుకొని చూస్తా. ఒక మెతుకు చూస్తే చాలు. అలాగే శబరిమాత కూడా ఒక పండు తినింది. ఇంక ఈ చెట్టులో పండ్లన్నీ తీయగానే ఉంటాయి, స్వభావం అది. ఆ చెట్టు స్వభావం తీయని పండ్లు ఇవ్వడం అని చెప్పి ఆ పండ్లని కోసుకొని పోయి రామయ్య తండ్రికి పెడుతుంది. అంతేగాని శబరిమాత కొరికిస్తే రామయ్య తండ్రి తిన్నట్టు ఎక్కడా లేదు. అది కేవలం సినిమాల కల్పితం, సినిమా వాళ్ళు కల్పించిందే. కలికి సినిమా కూడా 10% కూడా లేదంట అక్కడ కథ. మహాభారతంలో ఉంది అంతా యాడ్ చేసిందే ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు సినిమాల ప్రభావం చూపిస్తారు అంతే మేడం. దాంట్లో అశ్వత్థాముడే హీరో అంట. మళ్ళీ కర్ణుడు హీరోనా? అర్జునుడు కాదు, అక్కడ అర్జునుడు కాదు హీరో. మహాభారతంలో హీరోనే అర్జునుడు, కానీ ఈ సినిమాలో అశ్వత్థాముడిని హీరో చేసి చూపించినారు. కల్పితాలు ఎక్కువ ఉంటాయి. ఇదే కరెక్టు అని ఎవరు నమ్మకండి. శబరిమాత కూడా ఎక్కడ తన నోటిలో కొరికిస్తే మిగతాది రామయ్య తండ్రి తిన్నట్టు ఎక్కడ లేదు, ఏ గ్రంథంలోనూ లేదు. కేవలం అది పళ్ళు ఆ విధంగా చూసి ఒక పండు బాగుంటే ఈ చెట్లో బాగుంటాయని ఆ చెట్టు పండ్లు తెచ్చి, ఇప్పుడు శబరిమాత ఆ చెట్టులో ఒక పండు తినింది కదా, మరి ఎంగిలి అని అందామంటే ఎంగిలి అంటున్నారు ఇప్పుడు. మేడం, స్మాల్ డౌట్ మేడం. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇప్పుడు మనం చూస్తాం కదా మేడం, రుచి చూసింది ఎలా పెట్టగలుగుతాము అది దేవుడికి ప్రసాదం కింద? మరి ఎలా పెట్టారు మీరు? అంటే ఇప్పుడు తొలిగుండా వండినది తీసి పక్కకు పెట్టిన తర్వాత టేస్ట్ చూసి అలా చూడాలి అని అంటారు పెద్దలు, అలా చెప్పారు నాకైతే. మీరు చెప్పిన ప్రకారంగా మరి అది చూడొచ్చా చూడకూడదా అనేది నా డౌట్ మేడం. మామూలుగా దేవుడికి నైవేద్యం అంటే గనక ఏమి తినకుండానే పెడతాం కదా మేడం. మనం తినము. వేమలు హలో, దేవుడికని చాలా బాగుంటది. మనం చూడక్కల ఆ రోజు స్వామివారే నిండుకుంటాడు ప్రసాదంలో. అబ్బా, నిజం అమ్మా, అసలు ఎంత బాగుంటాయో. అసలు స్వామివారికి చేసిన అన్నాన్ని మడితో వండిన మనకు ఉల్లిపాయలపై ఏముండదు. అసలు స్వామివారి వంట అంటే అమృతమే. సరే, అలా వండే వాళ్ళైతే కరెక్ట్ గా ఉప్పు కారం వేసి వండే వాళ్ళైతే ఓకే. నాలాగా మా గుళ్ళు అందుకని అలా అసలు ఎంత అసలు చూడకుండా కళ్ళు మూసుకొని అలా వేసినా అమృతం లాగా ఉంటది ప్రసాదం. అవునులేండి, కానీ మా ఇంట్లో పెట్టేది గుడిలోది కాదు నేను చెప్తున్నది, ఇంట్లో దాని గురించి చెప్తున్నా. ప్రతిరోజు దేవునికి నివేదించే దాని గురించి చెప్తున్నా. గుళ్ళో పెట్టాకనే మేము తింటాం, గుడి మాది కాబట్టి. ఇప్పుడు మీకైతే వంటలు బాగా వస్తాయి, ఉప్పు కారం సరిగ్గా వేస్తారు, చూడుకున్న పెట్టేసేంత ఇది వస్తుంది. నాకు వంటలు రావు కదా, మరి నేను ఉప్పు తక్కువ వేయడమో కారం ఎక్కువ వేయడమో లేదా ఉప్పు ఎక్కువ వేసి కారం తక్కువ వేయడమో చేస్తాను కదా. మరి అలాంటిది అట్లే తీసుకోపోయి భగవంతునికి పెట్టేసినా
భగవంతుడు ఏమి అనకుండా తింటాడు కదా అని అట్లే ఎట్లంటే అట్లే పెడతామా? మేమైతే నేనైతే మేడం ఇప్పుడు రాముడికి శబరి పుల్లగా ఉన్నాయా తీయగా ఉన్నాయా అని చూసే పెడుతుంది కదా మేడం. మరి మనం అలా పెడితే తప్ప. రాముడు స్వీకరించలేదా శబరిమాత, నాకన్నా ముందే పండును తిన్నావు, ఆ చెట్టులోని పండును పో నేను స్వీకరించను అని అన్నాడా? లేదు, హ్యాపీగా ఇప్పించుకొని తిన్నాడు. అనలేదు. బాగున్నాయి అని తిన్నాడు. ఇక్కడ మనం మడితో ఉన్నామా దేంతో ఉన్నామా చూడడు భగవంతుడు. భావశుద్ధి ఉందా లేదా చూస్తాడు. మనస్సు ఎంత కల్మషం లేకుండా ఆయన పట్ల ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, భయంతో, భక్తితో, ఎంత గౌరవంతో పెడుతున్నాం, భక్తితో పెడుతున్నాం అనేది మాత్రమే చూస్తాడు. భావశుద్ధి లేనప్పుడు నువ్వెంత మడిగా ఉంటే ఏంటి ప్రయోజనం? లోపలేమో కుతంత్రాలు, కొవ్వు, అహంకారం, వాళ్ళు చెడిపోవాలి, వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళకి అంతుంది ఇంతుంది, వాళ్ళని అలా తొక్కేయాలి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని లోపల పైనేమో దేవుడికి మడి 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 అని చేస్తే ఏంటి ప్రయోజనం? ఏమన్నా ప్రయోజనం ఉందంటే ఏం ప్రయోజనం లే. నియమనిష్టలు తెలిసి ఉన్నా భావశుద్ధి లేనప్పుడు, మనస్సు శుద్ధిగా లేనప్పుడు, కల్మషంతో నిండి ఉన్నప్పుడు ఏమీ చేయలేము. భగవంతుని మెప్పించలేము. ఆ మెప్పు లేని, భగవంతుని మెప్పు లేని ఏ కార్యము, ఏ దైవ కార్యము కూడా మనకు సహకరించదు. అందుకే ఫస్ట్ భగవంతునికి నివేదించండి. టేస్టే చూడండి, తప్పేం లేదు. మా గురువుగారు మాకు అలాగే చెప్పారు, మేము అలాగే చేస్తున్నాం. టేస్ట్ చూస్తాము, ఉప్పు కారము అంతా సరిపోయిందా, ఓకే పెడతాం. లేదంటే కాస్త యాడ్ చేస్తాము, లేదంటే తక్కువే వేస్తాం ఆల్మోస్ట్. దానికి ఇంకొంచెం ఇంకా ఎక్కువ తగ్గింది అంటే ఇంకాస్త సెట్ అయ్యేదాకా అది వేసి పెట్టేస్తాం. ఎలా పడితే అలా పెట్టాం దేవుడికి. మేము బాగుంటేనే పెడతాం, లేకపోతే పెట్టాం. బాగా చేసే పెడతాం. కాబట్టి దేవుడికి కూడా అది ఎంతసేపు ఉంచాలి మేడం? పెట్టిన తర్వాత తీసేసి మళ్ళీ కలిపేసుకోవచ్చా మేడం ప్రసాదం కింద మనం? కలిపేసుకోండి, తీసుకోండి. అలా వదిలేకుండా తీసుకొని తినండి, ప్రసాదంగా స్వీకరించండి. అదే మేడం, అంటే వెంటనే తినం కదా మేడం, భోజనం అనేది మధ్యాహ్నం తింటాం కదా. అవును. మళ్ళీ వెంటనే టిఫిన్ పెట్టరా? పెడతాం మేడం. 3 పూట్ల చేస్తున్నారంటే 3 పూట్ల పెట్టండి. వేడిగా పెట్టండి, పొగలు కక్కుతూ ఉండేదే పెట్టండి. సూక్ష్మ రూపంలో భగవంతుడు హవిస్తులను స్వీకరిస్తాడు. మనం పెట్టే ఈ యజ్ఞాల వల్లనే దేవతలకు శక్తి. మనం ఎప్పుడు కూడా నివేదన చేస్తూ ఉన్నామంటే మనకు శక్తి వచ్చేది అక్కడే, దేవతలకు శక్తి వచ్చేది అక్కడే. అందుకే యజ్ఞాలు చేస్తే ఎందుకు దేవతలకు ఏం ప్రయోజనం అంటే, వాళ్ళకి ఇప్పుడు మనం భోజనం తింటే మనం ఎంత శక్తిగా ఉంటామో, యజ్ఞాలు చేస్తే వాళ్ళకి అది భోజనం. పూర్ణాహుతి ఇస్తాం చూడండి లాస్ట్లో, ఆ పూర్ణాహుతుల వల్ల నెయ్యి వేస్తాము, రాగి, తర్వాత రావి చెట్టు కొమ్మలు వేస్తారు. మాత భర్త తెలుగులో ఏం చెప్తారో గట్లే, భర్త భీమ్ది నవధాన్యాల మాట, నవధాన్యాలు అటుకులు ఉంటాయి మేడం ఇక్కడ, బొరుగుల్లాగా అవి కదా వినోదమ్మా మీరు చెప్పేది? అది ప్యానాల్, అది ఇంకోటి భర్త అని వస్తుంది కదా. ఇది భీమ్, అది తీస్తే వలిస్తే భీమ్ అవుతుంది కదా, అది వడ్లు అవన్నీ వేస్తాం, ఆహుతి ఇస్తాం కదా యజ్ఞాల్లోకి నవధాన్యాలు కూడా వేస్తాము. తర్వాత నెయ్యి వేస్తాము. తర్వాత ఏవైతే మనము పూర్ణాహుతి, పొట్టి కొబ్బెర ఇవన్నీ వేస్తాం కదా.
ఇవి కొంతమంది వేసినప్పుడు పువ్వులు కూడా వేస్తారు కదా మేడం, తామర పువ్వులు, చీర, పట్టు చీర. చీర అన్ని వేస్తాం కదా, ఇవన్నీ దేవతలకు మనం ఇచ్చేటువంటివి. యజ్ఞాలు చేయడం వల్ల మనము ఇవన్నీ దేవతలకు ఇస్తాం. అప్పుడు దేవతలు పుష్టిగా ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా సన్నగా మారిపోతారు భోజనం లేకపోతే. అందుకే యజ్ఞయాగాలు చేయాలి. ఇంట్లో కూడా మనం ఈ యజ్ఞం చేస్తున్నాం కదా, భగవద్గీత చదవడం, ఋషి యజ్ఞం, దైవ యజ్ఞం చేస్తున్నట్టే. అలాగే ప్రతిరోజు నివేదన చేసి తినడం, ప్రతిరోజు భగవద్గీత, భాగవతం, మహాభారతం చదువుతున్నాము, యజ్ఞమే. ఇవన్నీ దేవతలకు పుష్టిని చేకూరుస్తాయి, శక్తివంతుల్ని చేస్తాయి, దుష్ట శక్తులు అణిగిపోతాయి. దేవతలు పుష్టిగా తయారవుతున్నారు అంటే దుష్ట శక్తులు వాటంతటవే అణిగిపోతాయి. మన కోరికలన్నింటినీ వాళ్ళు అలాగే తీర్చేది. వాళ్ళు బాగున్నారంటేనే కదా, ఆరోగ్యంగా బాగా పుష్టిగా ఉన్నారంటేనే కదా మనకు కూడా ఇచ్చేది. వాళ్ళే బాగాలేకపోతే మనకేమి ఇస్తారు? అందుకే పరస్పరం ఒకరికొకరు యజ్ఞాలు మీరు చెయ్యండి, దేవతలు కోరికలు ఇస్తారు అని బ్రహ్మదేవుడు అందుకే చెప్పిండేది. పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు సంతృప్తి పరుచుకుంటూ, ఇద్దరు కూడా మంచిని పొందండి మనుష్యులు దేవతలు అని చెప్పి అందుకే చెప్తున్నది బ్రహ్మదేవుడు, అందుకే చెప్పాడు. కాబట్టి యజ్ఞాల్ని, యజ్ఞశిష్టాన్నాన్ని కూడా ఎవరైతే భగవంతునికి అర్పించి దాన్ని ప్రసాదంగా మళ్ళీ తింటున్నారో వాళ్ళ అన్ని పాపాలు కూడా కడిగేసుకుంటారు. ఎవరైతే భగవంతునికి కాకుండా కేవలం వాళ్ళ శరీర పోషణ కోసమే ఆహారాన్ని వండుకొని తింటారో ఆ తినేది పాపమే అంటున్నాడు భగవంతుడు. ఆహారమును వండుకొని పాపులు పాపాన్నే భుజిస్తున్నారు అర్జున అంటున్నాడు. భగవంతుడు ఇచ్చింది భగవంతునికి పెట్టక తింటే మనం పాపం తింటున్నట్టే. భోజనంగా తినేది మనం పాపం తింటున్నట్టు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. ఈ ప్రాణులన్నీ ఆహారం నుండి వచ్చినాయి అర్జున, అన్నం నుండి ఉద్భవించాయి. పర్జన్యాదన్న సంభవ. ఈ అన్నము అనేది వర్షాల వలన ఏర్పడుతోంది. వర్షాల వల్లనే కదా మనము అన్ని పండించుకుంటున్నాం అన్నాన్నంతని. యజ్ఞాద్భవతి పర్జన్యో. ఈ వర్షాలు ఎలా కురుస్తున్నాయి అంటే యజ్ఞాల వల్ల కురుస్తున్నాయి. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తోంది? వేదాల నుంచి వస్తున్నాయి. వేదాలు ఈ యజ్ఞం చేయండి, ఆ యజ్ఞం చేయండి అని వేదాలే కదా చెప్పాయి. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ కూడా వేదాల నుండి వచ్చాయి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బ్రహ్మం నుండి ఉద్భవించాయి, పరబ్రహ్మ నుండి ఉద్భవించాయి, అంటే భగవంతుని నుండి ఉద్భవించాయి. మొదట శ్రీమన్నారాయణుడు 4 వేదాలని బ్రహ్మదేవుని సృష్టించినాడు. 4 వేదాలు కూడా భగవంతుడు బ్రహ్మదేవుడి పరబ్రహ్మ రూపమైనటువంటి శ్రీమన్నారాయణుడి వలనే 4 వేదాలు వచ్చాయి. ఈ యజ్ఞాల వల్లనే కర్మలు అంటే విహిత కర్మలు, ఈ యజ్ఞాల వల్లనే విహిత కర్మలు వచ్చాయి. ఈ విహిత కర్మలు వల్లనే వర్షాలు కురుస్తున్నాయి. ఈ యజ్ఞాలు అన్నోత్పత్తి వలన ఏర్పడుతున్నాయి, వర్షాల వలన ఏర్పడుతున్నాయి. ఈ అన్నం వలన ప్రాణులు పుట్టుకొస్తున్నాయి. ఎలా ఉంది సర్క్యులేషన్, ఇది ఎలా ఉంది చూడండి చక్రం. మేడం మార్నింగ్ దీపారాధన అయిపోతుంది కదా, మరి మధ్యాహ్నం వంట ఇప్పుడు అవుతుంది, మరి ఇప్పుడు దీపారాధనతో పనే ఉండదా అండి? ఇంకా ఎందుకు, ఏం అవసరం లేదు. ఈవినింగ్ అంతే. 12 గంటల పైన పూజ చేయకూడదు అంటారు. పూజ అవసరం లేదు. మనం చేసుకున్నది భగవంతుణ్ణి విస్మరించక, భగవంతుణ్ణి మరువక, నా తండ్రి నాకు ఇచ్చిన తండ్రి ఉన్నాడు జగజ్జనకుడు, మొదట ఆయనకు చూపించి నేను తినాలి అనే భావన మనలో రావాలి. గిన్నె పెట్టేయాలండి, ప్లేట్లో పెట్టి పెట్టాలా మేడం? ఏదైనా చిన్న గిన్నె తీసుకోండి, భగవంతునికి నివేదించి తినండి మీరు. మళ్ళీ కాదు, మొత్తము అలాగే పెట్టేయచ్చు అంటారా? అలాగే పెట్టచ్చు, కానీ అంత రిస్క్ ఎందుకు అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టేది? అదేం అడగడు భగవంతుడు. కాస్త చేసింది ఆయన్ని విస్మరించకపోయి, ఆయనకి ఏం తక్కువ లేదు, ఆయనకి ఏం తక్కువ రాదు, ఆయనకేం తెలియదు, ఏం లేదు. మనందరికి ఇన్ని జీవులకి, ఇన్ని ప్రాణులకి, ఇన్ని
జీవరాశులకి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడికి ఆహారం కొరవ ఏమన్నా చెప్పండి. భగవత్ ప్రసాదం కింద రావాలని కదా మేము, ప్రసాదం కిందని మనం భావించి పెట్టుకోవాలి. మన ప్రయోజనం కోసం అంతే, కొరిగేదేం భగవత్ ప్రసాదం భగవంతుని కొరిగేదేం లేదు మనం పెట్టడం వల్ల. అవునండి, అర్థమవుతుంది కదా. మన కోసం అలా చేసుకోవాలి మనం. ఇవన్నీ కూడా భగవంతుడేగా మాత ఇచ్చింది మనకి, అందుకే భగవంతునికి పెట్టాల. ఫస్ట్ నువ్వు ఇచ్చినావు స్వామి, నీ వల్లనే నాకు వచ్చాయి, ముందు నీవు స్వీకరించు తండ్రి, ప్రసాదముగా నేను స్వీకరిస్తాను అని చెప్పుకోవాలా. నీవిచ్చిందే కదా స్వామి మహాప్రసాదం అని చెప్పుకోవాలా. కృతజ్ఞతాభావం అంటారు చూడండి, అది. మనకి ఎవరైనా ఏదైనా మంచి చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్తాం? భగవంతుడు ఎన్ని ఇచ్చాడు, ఎన్ని పెట్టాడు, ఒక థ్యాంక్స్ చెప్తామా? చెప్పండి. ఒక థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఎన్నో ఆలోచన చేస్తాం మనం. ఏది ఇచ్చినా ఒక మనుష్యుడు మనకి హెల్ప్ చేస్తేనే మనం థ్యాంక్ యూ చెప్పినప్పుడు, భగవంతుడు ఎన్ని ఇచ్చి హెల్ప్ చేస్తున్నాడు, ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పలేమా మనస్ఫూర్తిగా? అది మనం ఎందుకు, ఇది కృతజ్ఞతా భావం. నీవిచ్చింది స్వామి, ఫస్ట్ నీవు తిను. అమ్మ ఉంది, అమ్మ చంకలో ఒక బిడ్డ ఉన్నాడు, బిస్కెట్ ప్యాక్ ఓపెన్ చేయంగానే ఆ పిల్లడు గబగబా తినేసినాడు అనుకో, తల్లి ఏమనుకుంటుంది, పోనీలే పాపం ఆకలిగొన్నాడు తిన్నాడు అనేసి సంతృప్తి పడుతుంది. అమ్మకి ఇక్కడ ఏం కోపం లేదు, ద్వేషం లేదు, ఏం లేదు. ఆ బిడ్డ నాకు ఈకుండా తినేసినాడు అన్న ఏదేం లేదు. అదే ఆ బిస్కెట్ ప్యాక్ తీసుకొని తినకుండా ఒక బిస్కెట్ తీసుకొని అమ్మా నువ్వు ఒకటి తిను అని పెట్టినామనుకో, ఆ తల్లి సంతోషిస్తుందా లేదా? ఆ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అవుతుందా లేదా? ఆహా నా బిడ్డ చూడు నాకు ఎంత పెట్టుకుంది, ఏం తినదు అని చెప్పి అనుకుంటుందా లేదా? ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ బిడ్డ పైన ప్రేమ ఎంత పెరుగుతుంది, అమాంతం పెరిగిపోతుంది. అలాగే భగవంతుడు మనకు తండ్రి, ఆయనే కదా తీసిచ్చింది బిస్కెట్ ప్యాకెట్. అంటే మనకి ఏది ప్రాప్తించినా ఆయన ఇచ్చిందే కదా. ఆయనకు పెట్టి తిన్నామనుకోండి, ఆయన సంతోషం ఆ విధంగా సంతోషపడతాడు. నా బిడ్డ నన్ను విస్మరించలేదు, నన్ను మర్చిపోలేదు, నాకు ఇచ్చే తింటోంది అని భగవంతుడికి మన పట్ల ప్రేమ కలుగుతుంది. ఆయన చూపు మన వైపు మరల్చుకోవడానికి ప్రేమ ఒక్కటే దారి. ఆయన పట్ల మనం చూపించే ప్రేమ ఒక్కటే దారి. భక్తి, ప్రేమ యొక్క పరాకాష్ఠయే భక్తి అంటారు మా గురువుగారు చెప్పేది మాట. ప్రేమ అనేది పరాకాష్ఠకి చేరినప్పుడే భక్తి అవుతుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడే భగవద్ అనుగ్రహం పొందగలుగుతాం, భగవంతుని చూపు మన వైపు మరల్చుకోగలుగుతాం. ఎవరైతే భగవంతునికి పెట్టకుండా తింటారో వాడు దొంగ. అది భగవంతుని దృష్టిలో దొంగేవాడు. దానికి వేసే శిక్షలు అనుభవించాల్సిందే. ఒక దొంగకి ఏ శిక్షలు పడతాయో ఆ శిక్షలు పడతాయి వాళ్ళకు. మాత ఇందాకది కంటిన్యూ చేయరా? ఒక దాని నుంచి ఒకటి ఇలా ఉన్నాయి అన్నారు చూడండి, అది చెప్తాను. ఇంకా ఉంది. శరీర పోషణం కోసము మన కోసమే వండుకొని తింటున్నాం అనుకో, వాళ్ళు పాపాన్ని భుజిస్తారు, మళ్ళీ అనుభవించాల్సిందే దానికి పర్యవసానం. అన్నాద్భవంతి భూతాని, అన్నము నుండి భూతాని, అన్ని సర్వజీవులు పుట్టుకొచ్చాయి. అన్నం ఉంటేనే కదా పుట్టుకొస్తున్నాయి. అన్నం లేకపోతే పుట్టించే వాళ్ళు ఎవరు, పుట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? పర్జన్యాదన్న సంభవ, ఆ అన్నము దేని నుంచి సంభవించింది అంటే వర్షాల వలన సంభవించింది. ఈ వర్షాలు ఎట్లా వస్తున్నాయి అంటే యజ్ఞాలు చేయడం వల్ల వస్తున్నాయి. యజ్ఞాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వేదాల నుంచి వచ్చాయి. ఇది శ్లోకం భావం. ఇది అన్నాద్భవంతి దానికి. అన్నాద్భవంతి భూతాని, అన్నము నుండి ప్రతి ప్రాణి జన్మించింది, పుట్టుకొస్తున్నాయి. ఈ అన్నం ఎలా పుడుతుంది అంటే పర్జన్యాదన్న సంభవ, వర్షాల వలన అన్నం పుట్టుకొస్తుంది. వర్షాలు ఎలా పడుతున్నాయి? యజ్ఞాద్భవతి పర్జన్యో, యజ్ఞాల వలన పుట్టుకొస్తున్నాయి వర్షాలు.
వర్షాలు యజ్ఞాల వలన కురుస్తున్నాయి. యజ్ఞ కర్మ సముద్భవ. ఈ యజ్ఞాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే విహిత కర్మల నుండి వస్తున్నాయి. విహిత కర్మలు అన్నా, శాస్త్ర కర్మలు అన్నా, వేదాలు అన్నా ఒకటే. ఈ విహిత కర్మాల వల్ల, శాస్త్ర కర్మాల వల్ల యజ్ఞాలు పుట్టుకొస్తున్నాయి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఈ విహిత కర్మలు, వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బ్రహ్మోద్భవం, భగవంతుని నుండి ఉద్భవించాయి అంటున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది ఇదంతా. మూలాలు చెప్తున్నాడు. ఎందుకు? యజ్ఞంలో నేను ఉంటాను అని చెప్పేదానికి ఇదంతా తెస్తున్నాడు భగవంతుడు. యజ్ఞాలు ఆచరించి, యజ్ఞార్థాతను కర్మల్ని అన్నిటినీ ఆచరించి అన్నాడు కదా. ఎందుకు యజ్ఞంలాగా చేయాలి అంటే ఆ యజ్ఞంలో నేను ఉంటాను అని చెప్పడానికి ఇదంతా తెస్తున్నాడు భగవంతుడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. ఈ ఒక కర్మలన్నీ కూడా, విహిత కర్మలన్నీ కూడా గడిపెట్టేసుకో గేట్. ఈ విహిత కర్మలన్నీ కూడా నిత్యమైనటువంటి అక్షర సముద్భవం అంటే, అక్షరుడు అంటే శాశ్వతమైన వాడు కదా, నిత్యమైన వాడు అని, క్షరం కానివాడు అని అక్షరుడు అంటే. ఈ అక్షర పరబ్రహ్మ వలన వేదాలన్నీ వచ్చాయి, ఉద్భవించాయి. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. కాబట్టి ఓ అర్జున, తస్మాత్ అక్కడ నిశ్చితంగా, సర్వగతం బ్రహ్మ అక్కడ ఉంటాడు. ఎక్కడ? నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యము యజ్ఞంలోనే ప్రతిష్ఠితుడై ఉంటాడు భగవంతుడు అంటున్నాడు. చూడండి, యజ్ఞాలకి ఏంటి, ఎలా లింక్ ఉంది భగవంతునికి అనేది. మనం అన్నం తింటున్నాము, అన్నము వర్షాల వల్ల కురుస్తుంది. ఇదొక సర్క్యులేషన్గా తీసుకోవాలి మనం. అన్నము వర్షాల వల్ల ఉద్భవిస్తోంది, వర్షాలు యజ్ఞాల వల్ల, యజ్ఞాలు వేదాల వల్ల, వేదాలు భగవంతుని వల్ల ఉద్భవిస్తున్నాయి. కాబట్టి ఈ యజ్ఞాల్లో భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రతిష్ఠితుడై ఉంటాడు. మనం ప్రతిరోజు ఒక యజ్ఞం చేస్తున్నాం, భగవద్గీత చదువుతున్నామంటే యజ్ఞంలో భగవంతుడు తిష్ట వేస్తాడు. ప్రతిరోజు రామాయణం ఒక సర్గం చదువుతున్నాము, భగవంతుడు తిష్ట వేస్తాడు అక్కడ. యజ్ఞమా కాబట్టి, అదొక యజ్ఞం కాబట్టి భగవంతుడు తిష్ట వేస్తాడు అక్కడ. ప్రతిరోజు భగవంతునికి ప్రాణులకి పెట్టి తింటున్నాము, ముసలోళ్ళకి పిల్లోళ్ళకి పెట్టిన తర్వాత మనం తింటున్నాము. ఒక యజ్ఞం చేస్తున్నామంటే ఆ యజ్ఞంలో భగవంతుడు నిక్షిప్తమై ఉంటాడు. అదే భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యము కూడా యజ్ఞాలలో నేను ప్రతిష్ఠితుడనై ఉంటాను అర్జున అంటున్నాడు భగవంతుడు. యజ్ఞాలు అనేవి ఎంత శ్రేష్టమైనవో మనకి ఇక్కడ తెలుస్తుంది. నిత్యము నేను ఖచ్చితంగా యజ్ఞాలలో ప్రతిష్ఠితుడన, యజ్ఞాలలో ఉంటాను అని చెప్తున్నాడు. మనం యజ్ఞాలని తీసి పారేయాల్సిన అవసరం లే, ఎంత శ్రేష్టమైనవో ఇక్కడ భగవంతుడు చెప్పేశాడు. ఎవరైతే నియమ నిష్టలతో భగవంతుని ఒక యజ్ఞంలాగా భగవత్ కార్యాలని ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నట్టే, ఆ యజ్ఞంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకున్నట్టే లెక్క. అర్థమైంది కదా? యజ్ఞాలని మనము తీసిపారాయాల్సిన అవసరం లేదు. యజ్ఞాలు అనేవి భగవంతుని మనకు చేరువ చేస్తాయి. యజ్ఞాలు అనేవి భగవంతుని మనకు కలిగేలా చేస్తాయి, భగవంతుని దృష్టి మనపై ఉండేలా చేస్తాయి. మన కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నిటిలోనూ ఆయన హస్తం ఉండేలాగా చేస్తాయి. భగవంతుని చేయాల్సిందల్లా మనం భగవంతుని విస్మరించకూడదు, భగవంతుని మర్చిపోకూడదు, భగవంతునికి నివేదించకుండా ఏమీ తినకూడదు, భగవంతునికి అర్పించకుండా ఏమీ తాగకూడదు. భగవంతుని మర్చిపోకుండా మనము జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ప్రతిది ఏది ప్రాప్తించినా దుఃఖమే ప్రాప్తించనియండి, కష్టమే ప్రాప్తించనియండి, ఇది కూడా మన మంచికే. భగవంతుడు ఏదో మనకు సందేశం ఇస్తున్నాడు. ఈ బాధ వల్ల, ఈ దుఃఖం వల్ల పాజిటివ్ థింకింగ్ మనల్ని మోస్ట్ పర్ఫెక్ట్ చేస్తాయి. ఖచ్చితంగా మనల్ని వ్యక్తిగతంగా చాలా ముందుకు తీసుకుపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ థింకింగ్ అనేది. నెగిటివ్లో కూర్చున్నామంటే నెగిటివ్గానే ఉండిపోతాము. పాజిటివ్కి రావాలి.
పాజిటివ్కి వచ్చామంటే ఆ భగవంతుని దృష్టి, మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతుడు ఏదో ఇచ్చేది ఉంది కాబట్టి మనకి కష్టం నష్టం కలిగాయని అర్థం చేసుకొని భగవంతుడు అంతా మన మంచి కోసమే చేస్తాడనే నమ్మకాన్ని విశ్వాసాన్ని భగవంతుని పట్ల పెట్టుకొని యజ్ఞ విహిత కర్మల్నే, శాస్త్ర విహిత కర్మల్నే, యజ్ఞార్థాలనే మనము చేస్తూ పోవాలని తెలియజేస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్. ఇక్కడైనా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అర్థమైందా? చాలిద్దాము క్లాసు. చాలా లేట్ తీసుకున్నాను కదా ఈరోజు, కాస్త భిక్షాటన వల్ల కొద్దిగా లేట్ అయింది, వేరే విషయాల వల్ల లేట్ అయింది. పర్వాలేదులే మేడం, ఒక టైం అంతే, ఏం కాదు.